హాయ్ అండి. ఈరోజు సండే నేను ఇంట్లో ఉంటున్నాను. అందుకని మా పిల్లల కోసం ఎమ్మీగా స్వీట్ బ్రెడ్ రోల్ చేశానన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. అంత హెల్దీ అన్నమాట. పిల్లలకి ఏం కాదు, ఇంట్లో ఉండే హోమ్ రెమెడీతోనే చేస్తున్నాను. దానికి కావాల్సింది బ్రెడ్, ఇది వచ్చి కార్న్ఫ్లోరు కలిపి పెట్టుకున్నాను అనమాట. అంటే రోల్స్ చేయాలి కదా, అటాచ్ చేయడానికి దీని సైడ్ పూసేసి రోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసినప్పుడు ఊడకుండా ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను. బ్రెడ్ కావాలి. బ్రెడ్ని అంతా సైడ్ కట్ చేసేసి ఇది తనిగా తీసి పెట్టేశాను అనమాట. చపాతీ కర్రతో ఇలా మనం ప్రెస్ చేసి ఒత్తుకోవాలి. హెవీగా ఒత్తకూడదు, లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. దీని స్టఫింగ్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి, లైట్గా చక్కెర, ఈ 3-4 వేసి యాలక్కాయలు 2 వేసి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ బ్రెడ్ ఉన్నది కదా, మనం ప్రెస్ చేసుకున్న బ్రెడ్లో ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టి మెల్లగా ఇలా రోల్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ని ఇట్లా సైడ్ పూసేసి దీన్ని అటాచ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు బాండెల్లో ఆయిల్ పోసి, నేను ఆల్రెడీ వేస్తున్నాను, ఆయిల్ పోసి సిమ్లోనే, హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు వేడిగా స్వీట్ రోలు రెడీ అయిపోతుంది. దీన్ని సైడ్ తీసి పెట్టేసుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలన్నమాట. దీన్ని ఆల్రెడీ నేను పాకం చేసి పెట్టేశాను. నేను ఈ గ్లాస్తో గ్లాస్ నిండా షుగర్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే గ్లాస్ నిండా వాటర్ పోసాను. దాన్ని ఇలా పాకంలాగా చేసి ఒక 4 యాలక్కాయలు కొట్టి పాకం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇవి చేసి పెట్టాం కదా, ఈ రోళ్ళు ఫ్రై చేసి దీన్ని ఒక 10 మినిట్స్, ఎక్కువ సొప్పలేదు, నానిపోతుంది బ్రెడ్డే కాబట్టి చాలా తొందరగా షుగర్ సిరప్ని తీసేసుకుంటారు అనమాట. అంతే, వేడిగా పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందో తిని చూసి మా బాబు చెప్తాడు. ఎలా ఉంది నాన్న?